హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి ట్విస్ట్ లో ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. కొరియా రాష్ట్రపతి కూతురు ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది. అసలు నిజంగా ఆ హత్యని ఆమెనే చేసిందా లేక వేరే తనని ఇరికించారా? ఈ కేసు నుండి తన కూతుర్ని బయటపడేయడానికి పవర్ లో ఉన్న తండ్రి ఏం చేశాడు అనేది మిగతా కథ. చెప్తున్నా కదా, ఇలాంటి మూవీ మన తెలుగులో తీస్తే పెద్ద హిట్ అవ్వడం పక్కా. హార్ట్ బ్లాక్ అండ్ మూవీ 2017 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్ సినిమా. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె పేరు మీరా. మీరా దేశ రాష్ట్రపతి టేసన్ కూతురు. టేసన్ ఫస్ట్ వైఫ్ చనిపోయింది. ఆ ఫస్ట్ వైఫ్ కి మీరా పుట్టుంటుంది. ఇప్పుడు టేసన్ ఒకప్పుడు వెలిగి ఇప్పుడు సినిమాలు బంద్ చేసిన యోనాని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటాడు. పెళ్లి చూపుల కోసం తన కూతుర్ని టేసన్ తీసుకొని వస్తాడు. కూతురికి యోనా నచ్చాలి అని కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. యోనా చాలా మంచిగా మీరాని పలకరిస్తుంది. మీరా కూడా యోనాని బాగా రెస్పెక్ట్ తో పిలుస్తుంది. అప్పుడే యోనా మీరా ఇంకా తన తల్లికి సంబంధించిన ఫోటో ఆల్బమ్ ని బయటికి తీసి చూపిస్తుంది. అది తనని మీరాకి ఇంకా క్లోజ్ అయ్యేందుకు చేస్తుంది అనుకుంటుంది. కానీ తన తల్లికి సంబంధించిన ఆల్బమ్ మీరా చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతుంది. దాంతో యోనా మీద మీరాకి ఫుల్ కోపం వచ్చి తిట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. వీళ్ళ గొడవ ఆగేది కాదు. కానీ ఇద్దరు ఎప్పుడో ఒకసారి కలిసిపోతారని టేసన్ అనుకుంటాడు. 3 నెలల తర్వాత టేసన్ ఒక ప్రైవేట్ బోట్ ని తీసుకొని ఏ సెక్యూరిటీ లేకుండా తన కాబోయే వైఫ్ యోనాతో డేట్ కి వెళ్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు అదే రోజు సిటీలోని పబ్ లో ఉన్న మీరా ఫుల్ గా మందు కొడుతూ విచ్చలవిడిగా డాన్సులు చేస్తుంది. తన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడికి యోనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో చేసిన సెక్స్ వీడియో దొరుకుతుంది. ఆ వీడియో యోనా అంగీకారంతోనే వాడు రికార్డ్ చేసి ఉంటాడు. కానీ ఇప్పుడు దీన్ని చూసిన మీరా ఫ్రెండ్స్ మీరాని ఎగతాళి చేస్తారు. మీ పిన్ని వీడియో చూడు అని వెక్కిరించడంతో మీరా ఈగో హట్ అవుతుంది. ఫుల్ కోపంతో ఊగిపోతుంది. వెంటనే పబ్ కి రా అని మీరా ఎన్నడూ లేని విధంగా యోనాకి మెసేజ్ చేసి ఉంటుంది. యోనా మీరా మంచిగా మారి నాతో కలిసిపోతుందేమో అని పొరబడి టేసన్ కి బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారుజామున యోనా హత్య చేయబడింది అని తెలుస్తుంది. రాత్రి యోనాని చివరిసారిగా కలిసింది మీరానే కాబట్టి ఆమెని సస్పెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. కస్టడీలో ఉన్న మీరాని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ నేను తాగి ఉండటం వల్ల ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదని మీరా తేల్చి చెప్తుంది. నేషనల్ సెక్యూరిటీ టీమ్ యోనా చనిపోయిన ప్రాసెస్ ని యానిమేటెడ్ వీడియోగా తయారు చేసి పబ్లిక్ కి రిలీజ్ చేస్తారు. మీరాకి యోనాకి రాత్రి గొడవ జరుగుతుంది. మీరా తాగిన మత్తులో ఉంది. ప్లస్ ఫుల్ కోపంలో ఉన్న తను యోనా మీదకి కారుని ఎక్కించింది. కింద పడిన యోనా ఆ ఫోర్స్ కి గోడకి ఉన్న శీలకి తల గుచ్చుకొని చనిపోయింది. ఇది అందరికి తెలిసిన న్యూస్. సో ఇప్పుడు టేసన్ తన కూతుర్ని ఈ కేసు నుండి బయట పడేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. తన కూతురు ఇన్నసెంట్ అని టేసన్ బలంగా నమ్ముతాడు. ఆల్రెడీ మీరా తన పిన్ని యోనా మీద ఉన్న కోపంతో ఒక వీడియో గేమ్ ని తయారు చేసి ఉంటుంది. ఈ గేమ్ లో మీరా క్యారెక్టర్ యోనా క్యారెక్టర్ ని ఎన్నిసార్లు పొడిస్తే అన్ని పాయింట్స్ అనే విధంగా గేమ్ రన్ అవుతుంది. సో దీన్ని గనుక బయటకు వదిలితే కేవలం సస్పెక్ట్ గా ఉన్న మీరా కిల్లర్ అని 100% కన్ఫర్మ్ అవుతుంది. కానీ టేసన్ తన లీగల్ టీమ్ కి ట్విస్ట్ ఇచ్చి వెంటనే ఆ గేమ్ తాలూకు వీడియోస్ ని నెట్ లో వైరల్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. దీని వల్ల టేసన్ కంపెనీ షేర్ వాల్యూస్ పెరుగుతాయని అనుకుంటాడు. తన కూతురి కేసు ని కోర్టులో వాదించేందుకు తన లీగల్ టీమ్ మెంబర్స్ ని కాకుండా మీరా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ చోయ్ ని టేసన్ అపాయింట్ చేసుకుంటాడు. దేశ రాష్ట్రపతి దిగొచ్చి ఇంటికొచ్చి నా కూతురు కేసుని వాదించు, నీకు కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఎవడొద్దా అంటారు చెప్పండి. అందుకే లాయర్ చాయ్ కూడా దీనికి ఒప్పుకొని జైల్లో ఉన్న మీరాని తను కలుస్తుంది. ఏం జరిగింది చెప్పు అంటే నాకు అసలు గుర్తులేదు, నేను తాగున్నా కదా అని మీరా చాయ్ తో అంటుంది. సరే వదిలే, నీకు ఇష్టమైన కాఫీ తెచ్చిన తాగు అని చాయ్ అంటుంది. కట్ చేస్తే పోలీసులకి సెప్టెంబర్ 30 తారీఖు మీరా డ్రైవ్ చేసిన కారు సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని చెక్ చేస్తారు. నెక్స్ట్ డే కేసు కోర్టులో హియరింగ్ కి వస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన డాంగ్ మీరాని చాలా ఇరిటేట్ చేపిస్తూ క్వశ్చన్లు అడుగుతాడు. ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా అంటే అసలు గుర్తులేదు అని మీరా అంటుంది. నాకు తెలుసు, నీకు మీ పిన్నికి అస్సలు పడదంట కదా, అందుకే ఆమె మీద ఉన్న గ్రడ్జ్ తో చంపేశావని డాంగ్ అంటాడు. దీనికి మీరా ఫుల్ ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి నేను యోనా ఇంట్లోకి అస్సలు వెళ్ళలేదు. అందుకే పార్కింగ్ ఏరియాలో ఉండి తనకు కాల్ చేసిన
తను వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదని మీరా చెప్తూ ఏడుస్తుంది. కట్ చేస్తే మీరా తరపు వాదించే లాయర్ చాయ్ రంగంలోకి దిగుతుంది. మీరా, నువ్వు ఆ రోజు మందు తాగావు కదా, ఎంత తాగావు అంటే 3 to 4 గ్లాసెస్ అంటుంది. నువ్వు తాగాక నీ కార్ ని ఎవరు డ్రైవ్ చేస్తాడు అని అడిగితే నా పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ అని మీరా అంటుంది. సీసీ కెమెరాస్ లో కూడా మీరానే కార్ డ్రైవ్ చేసినట్టు కన్ఫర్మ్ అవ్వలేదు. సో తాగున్న నా క్లయింట్ ఆ రోజు కార్ నడపలేదు యువర్ ఆనర్. అసలు అది హత్యనా లేక యాక్సిడెంటా అనేది ముందు ముందు హియరింగ్స్ లో బయటపడుతుందని కోరుకుంటున్నా అని చాయ్ అంటుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ టైమ్ లో ప్రాసిక్యూటర్ పోలీస్ టీమ్ తో చర్చలు జరుపుతాడు. చనిపోయిన యోనా మొబైల్ ని ఇంకా మీరా మొబైల్ ని చెక్ చేస్తారు. ఫస్ట్ మనం కలుద్దామని మీరా ఆ రోజు నైట్ యోనాకి మెసేజ్ చేసి ఉంటుంది. మెసేజ్ చూసిన మీరా పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ కి కార్ తీసుకొని రా, మీరా ఉన్న పబ్ కి వెళ్ళాలని మెసేజ్ చేస్తుంది. కార్ లో యోనా మీరా ఉన్న పబ్ కి వెళ్తుంది. ఎక్కడున్నావు అని యోనా అడిగితే తాగి ఉన్న మీరా రిప్లై ఇవ్వదు. సో యోనానే స్వయంగా పబ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇది ఫస్ట్ మీటింగ్. తర్వాత మళ్ళీ యోనా ఇంటికి మీరా వెళ్ళి కాల్ చేస్తుంది. తర్వాత యోనా మీరాని చూసేందుకు పార్కింగ్ ఏరియాకి వస్తుంది. ఇది రెండో మీటింగ్. ఆ రోజు మీరా ఇంకా యోనా 2 times ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు పోలీసులకి ప్రాసిక్యూటర్ క్వశ్చన్. ఇప్పుడే పోలీసులు యోనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లీక్ చేసిన సెక్స్ వీడియోనే కారణం అనగానే ప్రాసిక్యూటర్ షాక్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ కోర్టులో కేసు వాదన జరుగుతుంది. విట్నెస్ బోన్ లోపలికి మీరా ఫ్రెండ్ అయిన జాస్మిన్ వస్తుంది. ప్రాసిక్యూటర్ ఈమెతో నువ్వు ఆ రోజు మీరాతోనే ఉన్నావు కదా, పబ్ లో చూసిన గొడవ గురించి చెప్పు అంటే జాస్మిన్ జరిగిన గొడవ గురించి క్లియర్ గా చెప్తుంది. ఆ రోజు మీరా మెసేజ్ చేయడం వల్లే పబ్ కి యోనా వస్తుంది. తన లీక్డ్ సెక్స్ వీడియోని చూపిస్తూ మీరా యోనాని ఇన్సల్ట్ చేస్తుంది. మస్తు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన వీడియోలా మా నాన్నతో కూడా అలాగే చేస్తావా అని అంటే యోనా చాలు ఆపు, మీ నాన్నకి నా పాస్ట్ గురించి ఆల్రెడీ తెలుసు, నువ్వు దాన్ని పెద్దది చేయకు అని మీరాని ఫుల్ తిడుతుంది. ఇలా ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ ఇద్దరిని ఆపుతాడు. ఈ సీన్ మొత్తాన్ని నేను సీక్రెట్ గా డోర్ బొక్కలోంచి చూసాయని జాస్మిన్ జడ్జికి చెప్తుంది. మళ్ళీ కేసుని వాయిదా వేస్తారు. తర్వాత ప్రాసిక్యూటర్ ని సీక్రెట్ గా స్టేషన్ కలిసి లంచం ఇస్తా, ఈ కేసుని క్లోజ్ చేయి, నా కూతురుని బయటపడే అని ఆఫర్ ఇస్తాడు. కానీ ప్రాసిక్యూటర్ దీనికి ఒప్పుకోడు. ఇతను చాలా నిజాయితీపరుడు. స్టేషన్ ని లంచం ఇస్తా అన్నందుకు తిట్టేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే లాయర్ చాయ్ టైర్డ్ గా ఇంటికి వెళ్తుంది. తన రూమ్మేట్ అయిన పింకీ చాయ్ కి మిరా కేసులో హెల్ప్ చేస్తుంది. కష్టపడి సీక్రెట్ సోర్సెస్ ద్వారా కేబుల్ జాన్ గురించి కనిపెడుతుంది పింకీ. వీడికి ఒక సీసీ కెమెరాలు అమ్మే ఇంకా రిపేర్ చేసే షాప్ ఉంది. వీడు యోనాకి పెద్ద ఫ్యాన్. ఒకసారి ఆమెను చూడ్డానికి తన ఆఫీస్ లోనే సీక్రెట్ గా ఒక సీసీ కెమెరాని పెట్టి దొరికిపోయి ఉంటాడు. పిల్లోడిది చిన్న ఏజ్ కాబట్టి కేసు పెట్టకుండా యోనా వదిలేస్తుంది. పక్క వీడి దగ్గర యోనా అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఉండి ఉంటుంది. వాడిని పట్టుకో అని ఇప్పుడు పింకీ చాయ్ కి చెప్తుంది. వెంటనే కేబుల్ జాన్ గాడి అడ్రస్ ని కనిపెట్టిన చాయ్ అక్కడికి వెళ్తుంది. యోనా ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి జాన్ షాప్ ని క్లోజ్ చేసి ఉంటాడు. కానీ వీడి షాప్ లోపలే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో చాయ్ వచ్చి బ్యానర్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తుంది. కానీ లోపలే ఉన్న జాన్ గాడు అవాయిడ్ చేస్తాడు. ఇంటికి బ్యాక్ డోర్ గుండా వెళ్ళిపోతాడు. రాత్రి వరకు చాయ్ అక్కడే వెయిట్ చేస్తుంది. ఇక వెళ్ళిపోదాం అనుకునే టైంలోనే స్టేషన్ పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ వచ్చి జీప్ తో సీసీ కెమెరా షాప్ లోపలికి దూసుకెళ్తాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ అన్నిటిని బ్యాగ్ లో వేసుకొని పోతాడు. సౌండ్స్ విన్న పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ సీన్ చూస్తున్న చాయ్ షాప్ లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ డేవిడ్ ఫుటేజ్ దాచి ఉంచిన బ్యాగ్ ని చూస్తుంది. నక్క తోక తొక్కిందని ఫీల్ అయిన చాయ్ ఆ ఫుటేజ్ ని సైలెంట్ గా ఇంటికి తీసుకెళ్లిపోతుంది. చాయ్ ఫుటేజ్ అంతా తన రూమ్మేట్ అయిన పింకీకి ఇచ్చి చెక్ చేయమంటుంది. కట్ చేస్తే అరెస్ట్ అయిన డేవిడ్ స్టేషన్ కి సీసీ కెమెరా ఫుటేజ్ ల గురించి చెప్తాడు. దాంతో స్టేషన్ కూడా షాప్ కి వెళ్లి చూస్తే అక్కడ డేవిడ్ బ్యాగ్ కనిపించదు. కానీ వాటి కాపీస్ కోసం అని షాప్ ఓనర్ కేబుల్ జాన్ గాడి కోసం వెయిట్ చేస్తాడు స్టేషన్. షాప్ మొత్తం డ్యామేజ్ అయిన విషయం తెలుసుకున్న జాన్ బాధతో అక్కడ చేరుకుంటాడు. ఫుటేజ్ కావాలంటే సైలెంట్ గా దొంగతనం చేసి వెళ్ళిపోవచ్చు కదా, షాప్ ని ఎందుకు డ్యామేజ్ చేయడం అని జాన్ స్టేషన్ వద్ద వాపోతాడు. రే, నీకెంత మనీ కావాలన్నా ఇస్తా, ఏం కావాలన్నా ఇస్తా, నాకు యోనా చనిపోయిన రోజు రికార్డ్ అయిన ఫుటేజ్ కాపీని ఇవ్వు అని స్టేషన్ జాన్ ని అడుగుతాడు. కానీ జాన్ ఇప్పుడే స్టేషన్ కి షాక్ ఇస్తాడు. నాకు యోనా అంటే చాలా పిచ్చి, ఆమె వేసుకున్న దుస్తులని ఇంకా ఆమె ఇన్నర్ వేర్స్ కావాలి అంటాడు. దీంతో కోపం వచ్చిన స్టేషన్ జాన్ ని కొట్టబోతాడు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. అయితే నేను ఫుటేజ్ ని ఇవ్వను అని జాన్ అంటే సరే నీ ఇష్టం వచ్చింది తీసుకో, నాకు ఫుటేజ్ ని మాత్రం ఇవ్వు ప్లీజ్ అని మళ్ళీ స్టేషన్ రిక్వెస్ట్ చేస్తాడు. సరే నేను
నేను ఫుటేజ్ కాపీని పెన్ డ్రైవ్ కి ఎక్కించి తెస్తా అని చెప్పి జాన్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కోర్టులో మళ్ళీ యోనా చనిపోయిన కారణం అంటే కాజ్ మనకు తెలుస్తుంది. తను కేవలం కారుతో గుద్దితే చనిపోలేదు, బలంగా తలని గోడకి వేసి కొట్టారు, అందుకే తీవ్రంగా రక్తస్రావమై చనిపోయింది అని కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడే టేసన్ అర్జెంట్ పని మీద థాయిలాండ్ వెళ్లాల్సి వస్తుంది. నీ మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు జాగ్రత్త అని టేసన్ లాయర్ చాయ్కి చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ ఒక బార్ లో ప్రాసిక్యూటర్ ఇంకా లాయర్ చాయ్లు కలుస్తారు. నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే నీకే ప్రమాదం. టేసన్ నిన్ను వాడుకొని వదిలేస్తాడు. ఆయన నాకు కూడా లంచం ఇద్దామని చూశాడని ప్రాసిక్యూటర్ అంటాడు. కానీ ఈ మాటలు చాయ్ నమ్మదు. మీరా నా ఫ్రెండ్, తన తప్పు చేసిందని నేను అనుకోవట్లేదని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికెళ్లిన చాయ్కి తన రూమ్మేట్ గుడ్ న్యూస్ చెప్తుంది. యోనా చనిపోయిన రోజు పార్కింగ్ ఏరియాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ని ప్లే చేసి చూస్తారు. ఇప్పుడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ ఎదురవుతుంది. యాక్చువల్ గా ఆ రోజు యోనా మీరాతో గొడవ జరిగిన తర్వాత ఇంటికి వచ్చేసి ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ కి ఇంకా యోనాకి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. డేవిడ్ యోనా మీద చేయి చేసుకోబోతుంటాడు. అంటే అసలు కిల్లర్ డేవిడ్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ ప్రాసిక్యూటర్ కి కేబుల్ జాన్ కాల్ చేస్తాడు. పార్కింగ్ ఏరియాలో రికార్డ్ అయిన ఒరిజినల్ సీసీ కెమెరా ఫుటేజ్ నా దగ్గర ఉంది. టేసన్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుండు, దాన్ని నీకు ఇస్తా, కోర్టుకి కూడా వస్తానని చెప్తాడు. దీంతో ప్రాసిక్యూటర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరా అడ్డంగా దొరికిపోయిందని ప్రాసిక్యూటర్ అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కోర్టులో మళ్ళీ యోనా కేసు హియరింగ్ కి వస్తుంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా లాయర్ చాయ్ పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ ని బోన్ లోకి పిలుస్తుంది. ఆ రోజు యోనా ఇంకా మీరా గొడవ పడుతున్న టైంలో నువ్వు ఉన్నావా అంటే అవును ఉన్నాను, నేనే వాళ్ళ గొడవని ఆపినా అని డేవిడ్ అంటాడు. మీరా తాగిన తర్వాత తన కార్ ని ఎవరు యూజువల్ గా నడిపేది అంటే ఎస్ నేనే నడుపుతా అని డేవిడ్ అంటాడు. మరి ఆ రోజు కూడా నువ్వే నడిపి ఉంటావు, యోనాని కూడా నువ్వే కదా గుద్ది చంపావంటే డేవిడ్ ఏం ఆన్సర్ ఇవ్వడు. అప్పుడే చాయ్ ఇంకో సెన్సేషనల్ ఎవిడెన్స్ బయట పెడుతుంది. చాలా నెలల కింద టెసన్ $500 మిలియన్ విలువ చేసే వాచ్ ని యోనాకి బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. ఆ వాచ్ ఆమె డెడ్ బాడీ నుండి మిస్ అయింది. అది కొట్టేసిన వాడు తిరిగి రాయల్ వాచ్ షాప్ లో అమ్మాలి అనుకుంటూ, కానీ అది ఖరీదైన వాచ్ కాబట్టి ఆ వాచ్ మీద సీరియల్ నెంబర్స్ ఉంటాయి. వాచ్ ని అంత ఈజీగా అమ్మలేరు. ఒకవేళ ట్రై చేస్తే సీరియల్ నెంబర్ ప్రకారం షాప్ వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారు. యోనా వాచ్ ని డేవిడ్ షాప్ లో మనకి ట్రై చేసిండు, కానీ షాప్ వాళ్ళు దాన్ని తీసుకోలేదు. ప్లస్ డేవిడ్ గురించే షాప్ వాళ్ళు ఒరిజినల్ వాచ్ ఓనర్ అయిన టేసన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అంటే దీన్ని బట్టి కిల్లర్ నువ్వే అని చాయ్ డేవిడ్ కి చెప్తుంది. ఆ రోజు ఆమెతో గొడవ పడిన ఫుటేజ్ కూడా మా దగ్గర ఉందని చెప్పగానే డేవిడ్ ఆవేశంతో అరుస్తాడు, నీకేం తెలుసు నా గురించి? యోనా నాకు దేవతలాగా, నేను ఆమెని ఎందుకు చంపుతా అని డేవిడ్ చాయ్ మీదకి వస్తాడు. అప్పుడే పోలీసులు డేవిడ్ ని కట్టడి చేస్తారు. మళ్ళీ ప్రాసిక్యూటర్ వచ్చి డేవిడ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ లో ఒక పేపర్ నోట్ దొరికింది. అందులో సీసీ కెమెరా ఫుటేజ్ ని పూర్తిగా చెక్ చేయండి అని రాసి ఉంది. ఆ పేపర్ నోట్ మీద డేవిడ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ కేసులో ఇంకో ముఖ్యమైన విట్నెస్ ని నేను పిలవాలి అనుకుంటున్నా, అతనే కేబుల్ జాన్. అతను ఈ కేసు కి చాలా ఇంపార్టెంట్ అని ప్రాసిక్యూటర్ జడ్జి తో అంటాడు. ఇది విన్న హాల్ మొత్తం షాక్ అవుతారు. అంటే జాన్ డీల్ ప్రకారం ఫుటేజ్ ని యాక్చువల్ గా టేసన్ కి ఇవ్వాలి, కానీ వాడు ఇప్పుడు ప్లేట్ మార్చేసి ప్రాసిక్యూటర్ తో చేతులు కలిపిన న్యూస్ విన్న టేసన్ షాక్ అయిపోతాడు. కానీ వాడిని ఇప్పుడు పిలిస్తే రాడు. 20 minutes టైం ఇవ్వండి అని ప్రాసిక్యూటర్ జడ్జిని రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత టేసన్ బయటికి వచ్చి చాయ్ ని ఫుల్ వేసుకుంటాడు. మధ్యలో ఈ కొత్త విట్నెస్ ఎలా వచ్చాడు? నువ్వు ఏం చేస్తున్నావు? నీకు చేత కాదని నాకు ఇప్పుడు అర్థమైందని టేసన్ చాయ్ ని తిడతాడు. జాన్ గార్డ్ ని నేను కిందికి వెళ్ళి ఆపుతా, నా కూతురు ఫ్యూచర్ ఇంపార్టెంట్, నువ్వు ఇక్కడ ప్రాసిక్యూటర్ గారిని మేనేజ్ చెయ్యని టేసన్ చెప్పి ఫాస్ట్ గా కిందికి వెళ్ళిపోతాడు. అప్పుడే క్యాబ్ లోంచి ఫ్రెష్ గా దిగిన జాన్ ని టేసన్ పట్టుకుని 4 పీకుతాడు. రేయ్ నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? చెప్పినా కదా నీకు ఏం కావాలన్నా ఇస్తా అని, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఫుటేజ్ ఇవ్వు అని టేసన్ జాన్ ని బెదిరిస్తాడు. నాకు నీ మనీ అవసరం లేదు, నిజం బయటికి రావాలి, అందుకే నేను ఈ డిసిషన్ తీసుకున్నా అని జాన్ అంటాడు. ఇలా వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. అప్పుడే అక్కడికి లాయర్ చాయ్ ఇంకా టేసన్ సెక్యూరిటీ టీం వస్తారు. గొడవని చూసిన చాయ్ కి ఏం అర్థం కాదు. అసలు ఆ ఫుటేజ్ లో ఏముందబ్బా అని ఆలోచిస్తుంది. టేసన్ ఇంకా అతని సెక్యూరిటీ టీమ్ జాన్ ని బలవంతంగా క్యాప్చర్ చేస్తారు. కానీ వాడు తన పాకెట్ నుండి తీసిన పెన్ డ్రైవ్ ని చాయ్ కి విసిరేస్తాడు. వెళ్ళు, నిజం బయటికి రావాలి, దీన్ని జడ్జికి ఇవ్వు అంటాడు. దాన్ని చాయ్ తీసుకుంటుంది, కానీ మళ్ళీ దాన్ని టేసన్ చాయ్ నుండి లాక్కుంటాడు. నీకు ఈ పెన్ డ్రైవ్ గురించి అనవసరం, దీని గురించి మర్చిపోయి వెళ్లి కేసు గురించి మాట్లాడని టేసన్ చాయ్ తో రూడ్ గా మాట్లాడతాడు. అంటే టేసన్ తన దగ్గర ఏదో పెద్ద మ్యాటర్ ని దాస్తుండని చాయ్ కి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నది ఎలాగైనా బయట పెట్టాలని లాయర్ చాయ్ అనుకుంటుంది. టేసన్ మనుషులు జాన్ ని సాక్ష్యం చెప్పకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. మళ్ళీ తిరిగి అందరూ
కోర్టు లోపలికి వెళ్తారు. జాన్ రావడానికి ఇచ్చిన 20 మినిట్స్ టైం అయిపోతుంది. జడ్జ్ అసలు కిల్లర్ డేవిడే అని చెప్పి తీర్పు ఇచ్చే టైంలోనే లాయర్ చాయ్ వెళ్లి ప్రాసిక్యూటర్ కి అసలు నిజం చెప్తుంది. నన్ను నేను మోసం చేసుకోలేను. టేసన్ పాకెట్ లో పెన్ డ్రైవ్ ఉంది. దాన్ని బయటకు తీస్తే కిల్లర్ ఎవరు అనేది తెలుస్తుందని చాయ్ చెప్తుంది. ఈ మ్యాటర్ ని ప్రాసిక్యూటర్ జడ్జికి చెప్తే ఆమె షాక్ అవుతుంది. దీంతో రాష్ట్రపతి టేసన్ ని బోన్ లోకి రమ్మంటారు. మీ పాకెట్ లో దాచిన పెన్ డ్రైవ్ ని బయటికి తీయండి అంటే అతను ఒప్పుకోడు. దీంతో ప్రాసిక్యూటర్ అప్పటికప్పుడు టేసన్ బాడీని వెతకనీకే సెర్చ్ వారెంట్ ని స్పెషల్ గా తెప్పించుకుంటాడు. దీంతో టేసన్ జేబులో ఉన్న పెన్ డ్రైవ్ బయటపడుతుంది. ఇప్పుడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ ఎదురవుతుంది. అందులో ఉన్న వీడియోని కోర్టులో ప్లే చేసి చూస్తారు. యోనాని చంపింది మీరా కాదు టేసనే అని వీడియో ద్వారా తెలుస్తుంది. ఆ రోజు మీరాకి ఇంకా యోనాకి సెక్స్ వీడియో గురించి గొడవ జరుగుతుంది. ఈ మ్యాటర్ టేసన్ కి కూడా తెలిసిపోతుంది. తనకు కాబోయే వైఫ్ వీడియోని అందరూ పబ్లిక్ చూసి టేసన్ ని ఇన్సల్ట్ చేస్తారు, వెక్కిరిస్తారు. ఈ అవమానం తట్టుకోలేని టేసన్ ఆవేశంలో కావాలని యోనా తలని గోడకి పలుమార్లు బాదుతూ ఆమెని హత్య చేసి చంపేస్తాడు. ఇది యాక్చువల్ గా జరిగిన కథ. ఇప్పుడు ఆ పార్కింగ్ ఏరియాలో జరిగిన విజువల్ ని చూసిన అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దేశ రాష్ట్రపతి టేసన్ ఎందుకు ఇంత కిరాతకంగా బిహేవ్ చేశారని పబ్లిక్ షాక్ లో ఉండిపోతారు. ఎందుకు ఇలా చేశావని ప్రాసిక్యూటర్ టేసన్ ని అడిగితే యోనా పెద్ద అది వాట్ ఐ మీన్ తన లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండకూడదు, చావాలి, అందుకే తనని చంపేసిన అని టేసన్ నిర్మోహమాటంగా అనుసరిస్తాడు. కంగ్రాచులేషన్స్ ప్రాసిక్యూటర్, కేసు గెలిచావని టేసన్ ప్రాసిక్యూటర్ ని అభినందిస్తాడు. ఇది విన్న టేసన్ కూతురు మీరా షాక్ అయిపోతుంది. కట్ చేస్తే టేసన్ కి యావజ్జీవ శిక్ష పడుతుంది. ఇంత పెద్ద మర్మాన్ని తన వద్ద దాచి ఉంచిన టేసన్ ని తలుచుకొని లాయర్ చాయ్ బాధపడుతుంది. ఎందుకంటే తన వద్ద తప్పుడు కేసుని వాదించేటట్టు టేసన్ చేశాడు కాబట్టి తను చాలా ఫీల్ అయిపోతుంది. కట్ చేస్తే నెల రోజుల తర్వాత లాయర్ చాయ్ కొత్తగా లా ఆఫీస్ ని పెట్టి ఉంటుంది. ప్రాసిక్యూటర్ ఇంకా చాయ్ డేటింగ్ చేస్తారు. కట్ చేస్తే కేసు నుండి బయటపడ్డ మీరాని మనం చూస్తాం. ఈమె ఇన్ని సంవత్సరాలు తండ్రిని లెక్క చేయకుండా చక్కగా చదవకుండా డబ్బుని విపరీతంగా ఖర్చు చేసింది. కానీ ఎన్ని తప్పులు చేసినా తండ్రి ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. మీరా ఒంటరవుతుంది. పర్సనల్ అసిస్టెంట్ డేవిడ్ మీరాని ఒక చిన్న ఇంటికి తీసుకెళ్తాడు. ఇక మీద ఇదే నీ ఇల్లు, నీ పని నువ్వే చేసుకోవాలి, నీ ఫుడ్ నువ్వే వండుకొని తినాలి, పని మనుషులు ఎవరు ఉండరని మీరాతో అంటాడు. అప్పుడే మీరా డేవిడ్ ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. నాన్న యోనాని చాలా ప్రేమించాడు, ఆయన ఎందుకు ఆమెను చంపుతాడు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పండి అని మీరా డేవిడ్ ని అడుగుతుంది. దానికి డేవిడ్ ఒక మొబైల్ ఫోన్ ని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. మొబైల్ వెనుక ఒక కీ ఉంటుంది, ప్లస్ ఫోన్ లో 3 అనే నెంబర్ ఉన్న షాప్ షటర్ ఫోటో ఉంటుంది. అదేంటో కనిపెట్టాలని మీరా తన ఫ్రెండ్ అయిన లాయర్ చాయ్ వద్దకు వెళ్తుంది. నాకు నువ్వే హెల్ప్ చేయగలవు. ఆ రోజు నాన్న థాయిలాండ్ కి వెళ్లి ఏదో చేసి వచ్చాడని నాకు అనుమానంగా ఉంది. ఈ మొబైల్ లో థాయిలాండ్ లో ఎక్కడికి వెళ్ళిండో లొకేషన్ ఉంది, వెళ్దాం పదా అని మీరా అంటుంది. అవును నిజమే. ఒక పక్క తన కూతురు కేసులో ఇరుక్కుంటే ఆ టైంలో టెసన్ ఎందుకు థాయిలాండ్ కి వెళ్లాల్సి వచ్చిందని చాయ్ కూడా డౌట్ పడుతుంది. తర్వాత ఇద్దరు కలిసి థాయిలాండ్ కి వెళ్తారు. అక్కడ లొకేషన్ ఇంకా గ్యాలరీలో ఉన్న ఫోటోని బట్టి ఖాళీ షాప్ ని కనిపెడతారు. లోపల ఏముండదు, కానీ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసిన పార్కింగ్ ఏరియా, ఈ ప్లేస్ సేమ్ ఉంటాయి. ఇప్పుడే మనకు మూవీలోని బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. టేసన్ ఒక రోజు కేబుల్ జాన్ గాడి షాప్ కి వెళ్లి ఫుటేజ్ కాపీ అడిగాడు చూడండి, గుర్తుందా? ఆ రోజే జాన్ గాడు పార్కింగ్ ఏరియాలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఒరిజినల్ కాపీని ప్లే చేసి టేసన్ కి చూపించి ఉంటాడు. అందులో తను గాఢంగా ప్రేమించిన యోనాని సొంత కూతురు మీరా కావాలని కారుతో గుద్దేసి చంపేసి ఉంటుంది. ఈ విజువల్ ని చూసిన టేసన్ బోర్న ఏడుస్తాడు. ఇద్దరు టేసన్ కి చాలా ఇంపార్టెంట్. యోనా ఇది వరకు చెప్పినట్టు టేసన్ కి తన పాస్ట్ లవ్ స్టోరీ తెలుసు. తెలిసినా కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ మీరాకి యోనా అంటే అస్సలు పడదు. ముగ్గురు కలిసి హ్యాపీ ఫ్యామిలీ లాగా జీవిస్తారు అన్న టేసన్ కల ఆ ఒక్క రోజులో చెదిరిపోయింది. కానీ తను ఇప్పుడు తన కూతురుని ఈ కేసు నుండి బయటపడేయాలి. సొంత కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. అందుకే టెసన్ తన లైఫ్ నే మీరా కోసం త్యాగం చేయాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ని కాల్ చేయమని టెసన్ జాన్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు. ఇది గనుక బయటికి వస్తే తన కూతురి ఫ్యూచర్ నాశనం అవుతుందని టెసన్ భయపడతాడు. ఆల్రెడీ ప్రాసిక్యూటర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి మీరాని ఈ కేసు నుండి బయటపడేయడానికి ఇంకో బలమైన ఎవిడెన్స్ అతనికి కావాలి. సో ఇప్పుడే టెసన్ ఒక వింత డిసిషన్ తీసుకుంటాడు. టెసన్ తన పర్సనల్ టీమ్ తో థాయిలాండ్ వెళ్తాడు. వెంట జాన్ ని కూడా తీసుకెళ్తాడు. అక్కడ ఒక ఖాళీ ప్లేస్ ని రెంట్ కి తీసుకొని సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్న ఎగ్జాక్ట్ పార్కింగ్ ఏరియాని ఇక్కడ క్రియేట్ చేస్తాడు.
సెట్ వేసి అచ్చు యొనా అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా లాగా మారుస్తాడు. పబ్ లో మీరా ఇంకా యొనా లాగా ఉన్న ఇద్దరు ప్రాస్టిట్యూట్స్ కి డబ్బులు ఇచ్చి వేషం వేయిస్తాడు. ఆ రోజు మీరా ఇంకా యొనా గొడవ పడినాక అక్కడికి టేసన్ వచ్చి కార్ తో యొనాని గుద్దేస్తాడు. తర్వాత కోపంతో ఊగిపోతున్న ఇతను యొనాని గోడకి కొట్టి చంపేస్తాడు. ఈ విజువల్ ని టేసన్ ఫేక్ ఆర్టిస్టులతో షూట్ చేసి జాన్ కి అప్పచెప్తాడు. ఈ వీడియో అచ్చు సీసీ కెమెరా ఫుటేజ్ లాగా ఉండేటట్టు కేబుల్ జాన్ ఎడిట్ చేసి పెడతాడు. టేసన్ ప్లాన్ ప్రకారం జానే ప్రాసిక్యూటర్ కి కాల్ చేసి పెన్ డ్రైవ్ గురించి చెప్తాడు. దీన్ని లాయర్ చాయ్ కూడా నమ్మాలని చెప్పి ఆ రోజు టేసన్ పెన్ డ్రైవ్ కోసం జాన్ ని ఆపుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. దీని వల్ల ఈ ఫేక్ ఎవిడెన్స్ ఇంకా బలంగా తయారయ్యే ఛాన్స్ ఉంటది. ఎవరికి ఇది ఫేక్ వీడియో అని అనుమానం రాదు. తర్వాత డేవిడ్ వాచ్ ని కొట్టేయడం, దొరికిపోవడం ఇదంతా కూడా ప్లాన్ లో భాగమే. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. కేవలం తన కూతురుని ఈ కేసు నుండి బయట పడేయడం కోసం తన తండ్రి ఇంత పెద్ద పనికి నాంది పలికాడు. తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఒక సిస్టమ్ నే టేసన్ మోసం చేస్తాడు. ఇంకా కూతురు కోసం తన రాష్ట్రపతి పదవిని టేసన్ సాక్రిఫైస్ చేస్తాడు. అలా ఉంటది తండ్రి కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమ. కట్ చేస్తే ఇప్పుడు ఈ నిజం తెలుసుకున్న తన కూతురు మీరా ఇంకా లాయర్ చాయ్లు షాక్ అయిపోతారు. తర్వాత లాయర్ చాయ్ ఇంటికి టెసన్ లా టీం మెంబర్ వచ్చి టెసన్ ని కేసు నుండి బయటపడేయాలని అతనికి బెయిల్ రావాలని చాయ్ తో అంటాడు. చాయ్ జైల్లో ఉన్న టెసన్ ని కలిసి మీ దగ్గర ఇంత పెద్ద లా టీం ఉండగా నన్నెందుకు కాంటాక్ట్ చేశారంటే నువ్వు ఫ్యూచర్ లో చాలా పెద్ద లాయర్ అవుతావమ్మా అని టెసన్ ఆన్సర్ ఇస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత టెసన్ ని తన కూతురు మీరా కలుస్తుంది. ఎందుకు ఇలా చేసావు నాన్న, ఎందుకు ఇలా చేసావు? నేను థాయిలాండ్ కి వెళ్ళినా, నువ్వు కిల్లర్ కాదు, నేనే ఆ హత్య చేశా, నన్ను అరెస్ట్ చేపియండి, ఇదంతా నా తప్పే అని బోర్న ఏడుస్తుంది. నో ఏడవద్దు, నువ్వు సేఫ్ గా ఉండు, మందు తాగకు, నీ మైండ్ పని చేయదు, డబ్బు గురించి ఏం ఆలోచించకు, డేవిడ్ కి అన్ని చెప్పి పెట్టిన జాగ్రత్త అని టెసన్ అంటాడు. అప్పుడే ఇక మీరా ఫుల్ ఏడుస్తుంది. ఇది చూసి తట్టుకోలేని తండ్రి నా విజిట్ అయిపోయింది, తనని పంపించండి అని పోలీసులని రిక్వెస్ట్ చేస్తాడు. వద్దు నాన్న వద్దు, ప్లీజ్ వెళ్ళకండి అని మీరా విలవిల్లాడుతుంది. బాధతో గుండె బరువెక్కిన టెసన్ కోర్టుకు వెళ్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.